తర్వాత అయితే ఆ సినిమాకి నిజం చెప్పాలంటే గోపాల్ రెడ్డి గారు ఒక చిన్న తప్పు చేశాడు. చిన్న తప్పు కాదు, పెద్ద తప్పు. పర్చూర్ బ్రదర్స్ ఆ సినిమాకి డైలాగ్ రైటర్స్. ఫస్ట్ కాపీ చూసినాక సురేష్ మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా మలయాళంలో ఉంది, దాన్ని మనం తెలుగులో ఒక కార్డ్ వేసేద్దాం, కార్డ్ వేసి తెలుగులోనే చెప్పించేద్దాం, లేకపోతే మన జనాలు కనెక్ట్ అవ్వరు. ఇది తమిళ్లో మలయాళం ఉంది, తమిళ్ మలయాళం దగ్గరగా ఉంటుంది, వాళ్ళ భాష వాళ్ళకి అర్థమైంది, కానీ మనకి మలయాళం అనేది కనెక్ట్ కాదు. సో మీరు ఇక్కడ తెలుగులోనే వాయిస్ ఓవర్ చెప్దాం అన్నాడు. లేదు దీంట్లో అది పోద్ది ఇది పోద్ది అని చెప్పి గోపాల్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, అస్సలు ఒప్పుకోలేదు. వేద్దామంటే కూడా ఒప్పుకోలేదు. రిలీజ్ అయిన రోజు మేము థియేటర్ మానిషోకి వెళ్ళాం. వెళ్తే ఒక డైలాగ్ ఉంటుంది అందులో, ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పేది మలయాళంలో చెప్పొద్ది. చెప్పినాక రవితేజ ఆడికి అర్థం కాదు, హీరోకి కూడా సినిమాలో అర్థం కాదు ఆ అమ్మాయి ఏం చెప్పిందని. పక్కన సునీల్ గారు అడుగుతాడు, ఆ అమ్మాయి ఏం చెప్పిందిరా అంటే, ఆ అమ్మాయి ప్రేమించాలని చెప్పిందా ప్రేమించలేదని చెప్పిందా ఏం చెప్పింది నాకు అర్థం కాలేదురా అంటే ఆడియన్స్లో అందరూ అరిచారు, మాకు అర్థం కావట్లేదు అని. సో అక్కడ మాకు వీళ్ళు కెండల్ చేస్తున్నారు, సో దొబ్బింది సినిమా అనేది ఆ రోజు మాకు అర్థమైపోయింది అక్కడ. ఎందుకంటే ఆడియన్ థియేటర్లో వచ్చినాక మాకే అర్థం కావట్లేదు అన్నప్పుడు పర్సూర్ వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ మనం వినకపోవటం తప్పు అనేది అర్థమైంది. అందుకే మళ్ళీ రీసెంట్గా నేను నెక్స్ట్ జనవరిలో దాన్ని సబ్ టైటిల్స్ తోటి రిలీజ్ చేద్దాం. ఓకే, జనవరి 26కి మన బర్త్డే రోజు, రైతు బర్త్డే రోజు అని అనుకుంటున్నా. రెడీ చేసి పెట్టా 4Kలో, దాన్ని మళ్ళీ రిలీజ్ చేద్దామని. సూపర్. ఈసారి గ్యారంటీగా ఆదరణ లభిస్తుంది, ఎందుకంటే రావాలి ఆ సినిమాకి వెళ్ళి ఉన్నాయి కదా పాటలన్నీ రావాలని కోరుకుంటున్నా. అప్పుడు పోయింది మళ్ళీ ఏమన్నా ఇప్పుడు వచ్చుద్దేమో. ఇప్పుడు అప్పుడు పోయింది ఇప్పుడు రాదులే, ఎందుకంటే ఆ రోజులో చేవెళ్ళ రోడ్లో 8 ఎకరాలు అంటే అది అప్పుడు నేను కొన్నది 5 లక్షలు, నేను అమ్మింది 10 లక్షల కింద అమ్మేసి మొత్తం అప్పులు తెచ్చాను. దిల్ రాజు వాళ్ళ దగ్గర కదా అమ్మింది దిల్ రాజుకి, అమ్మింది దిల్ రాజుగా. నేను కొన్నది వేరే వాళ్ళ దగ్గర, నాకు ఆవుతు ప్రసాద్ ఇప్పించాడు. ఆవుతు ప్రసాద్ ఆయన బాగా రియల్ ఎస్టేట్ చేస్తాడు కదా, నాకు లక్ష్మీ షూటింగ్ జరుగుతుంది అప్ప దగ్గర జరుగుతుంటే, సురేష్ ఇక్కడ 15 ఎకరాలు ఉంది కొందు పద అన్నాడు. నాకెందుకు అన్నా, పద చూద్దు అన్నాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే గంటలో గంటలు కొనేసాను, నచ్చింది ఆయన చూపించగలని. ఓకే, 15 ఎకరాలు 80 లక్షలు కొనేసాను. కొనేసి దాన్ని అమ్మాను. ఓకే, అమ్మటం అఫ్కోర్స్ మంచి రేటే వచ్చి ఉంటుంది, కానీ మంచి రేట్. కానీ ఇప్పుడుంటే ఉంటుంది 50 కోట్లు కదా, ఎకరం 50 కదా, ఎకరం 50 లేదా మొత్తం కలిపి 50 వస్తుంది.